హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను చిక్కుడుకాయ పులుసు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కూర నేను మా ఇంట్లో చేసే తీరుగా చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కాసిన చిక్కుడుకాయల్ని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే ముక్కలు పేస్ట్ అయిపోతాయి, అప్పుడు కూర మంచి టేస్ట్ రాదు. సో ఇలా ఉడికించిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కాసేపు చల్లారనివ్వండి. కాసేపు చల్లారిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్లోంచి వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి. మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ముక్క యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనలే. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, తిరుగుమాత మొత్తం కలిసేలాగా. ఆ తర్వాత కాస్త చింతపండుని నానబెట్టుకొని ఆ తర్వాత ఒక కప్పులోకి చింతపండు రసాన్ని పల్చగా పిండుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఈ కూరలోకి యాడ్ చేసుకోండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కొక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోండి, దీనివల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ బెల్లం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. బెల్లం కూడా బాగా కరిగేదాకా కాస్త ఉడికించుకోండి. ఈ కూరలో ఉన్న నీరంతా సగం ఎగిరిపోయేదాకా బాగా ఉడికించుకోండి, అప్పుడే ఈ చిక్కుడుకాయలకి పులుపు బెల్లం అంతా టేస్ట్ బాగా పడుతుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చిక్కుడుకాయ పులుసు కూరని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.